రేయ్, మనం ఆ వద్దు సీనుగాడి కొట్టికి రీఛార్జ్ చేయించడానికి వెళ్తున్నాం అంటే పులి బోన్లోకి అడుగు పెడుతున్నట్టే. ఆడి గురించి తెలుసుగా. వద్దు సీను అన్నా, ఎయిర్టెల్ నెంబర్ రీఛార్జ్ చేయాలన్నా. నంబర్ చెప్పు. 9989 324251. ఎవరి నెంబర్ రా ఇది? మా నాన్న నెంబర్ అన్నా. 9440022338. ఇది మీ నాన్న నెంబర్. మా నాన్న నెంబర్ కాదు, మా పెద్దనాన్న నెంబర్. 9866022338. మీ పెదనాన్న నెంబరు. మర్చిపోయానా? ఊర్లో ఉన్న పెద్దనాన్న కాదు, టౌన్లో ఉన్న పెద్దనాన్న. టౌన్లో ఉన్న పెద్దనానికి హలో చెప్తామే. వద్దన్నా. అన్నా ఇప్పుడు చెప్పరా. అన్నా, అన్న గర్ల్ ఫ్రెండ్ నెంబర్ అన్నా, నిన్నే పడిందన్నా. దయచేసి ఆ నెంబర్ ఎవరికి ఇవ్వద్దన్నా. ఎవరికి ఇవ్వనా నేనే ఉంచుకుంటాను. అన్నా, నా బాధకు నువ్వు తీసుకుంటావని అన్నా. నాటకాలు ఆడుతున్నావురా? పండిన పంట అంతా పొలం దగ్గరే తినేసినట్టుంటా. నీకు అవసరం ఆ పిల్ల? ఏ అన్నా, నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? అయినా ఊర్లో నీ ఒక్కందే రీఛార్జ్ అయ్యేసరికల్లా నీ ఆటలు సాగుతున్నాయి. అవునరా, నేను ఆడగానే పోరా. దేవుడున్నాడు, ఏదో రోజు న్యాయం జరుగుతుంది నాకు. వెళ్తున్నా నాశనం అయిపోతారా నువ్వు. అరే, మన అకౌంట్లో ఇంకో ఫిగర్ బాలి. గిరిగాడి గుంట నిన్నే పడింది, మనకు దొరికింది, మాట్లాడేద్దాం. ఆడలాగా సోలోగా వెళ్తే మన పరిస్థితి కూడా అంతే. అవునరా, ఆడి కొద్ది సీన్ అని పేరు వచ్చిందే. ఎలాంటి గుంటనైనా వద్దండని. రే, వాడికి మాత్రం లీలా నంబర్ దొరకకూడదురా. వాడు ఓవర్ యాక్టింగ్ కి ఓవర్ థింకింగ్ బాగా సరిపోయింది. మేము ఎందుకున్నాం పదండ్రా. ఎంతమందిని పడేసిన అందరి నంబర్ లాగేసుకున్నావు కదరా, నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు. పొర 4 కల్లుడా. ఇంకొకడు బాలి. ప్రైజ్ ద లార్డ్. పదండ్రా. రే లెక్క పెట్టరా. 1 2 3. పదండి. ఖచ్చితంగా నాకు తెలిసే ఉంటదరా. నేను తెలియదు అనుకుంటున్నాను రా. ఆ అమ్మాయి అంతలా పడి చచ్చిపోతుందంటే అన్నకి తెలియకుండా ఎలా ఉంటదిరా? అరే మనలో మనకి కన్ఫ్యూజన్ ఎందుకురా, డైరెక్ట్ గా అన్ననే అడిగేద్దాం. సర్లేదు, బిజీగా ఉంటున్నాం. బిజీయా బొక్క, పనే లేదు, ఖాళీయే. ఏదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నారేంటి? ఏం లేదన్నా, అమ్మాయికి నువ్వు అంటే పిచ్చి ఇష్టం అని నీకు తెలుసు కదా. తెలుసు కదా. ఏ అమ్మాయిరా? నేను చెప్పానా అన్నకు తెలియదని? నేను చెప్పానా? సీను వద్దు సీను, కామెడీలు గట్ట చేయకే, ఒప్పేసుకో. అరే నిజంగా తెలియదురా. త్వరగా చెప్పండి రా, టెన్షన్ వచ్చేస్తుంది. చెప్పాలంటే అదే ఏమన్నారా? ఎర్రిప్పు తిడుతున్నావు ఏంట్రా? తిట్టట్లేదు, ఎరుపు రంగు దారపురీలు ఉందని అడుగుతున్నా. ఎరుపు లేదు తెలుపు లేదు, పోరా. నీ షాప్ లో కూడా లేదేంటి? సీరియస్ మ్యాటర్ లో డిస్టర్బ్ చేస్తాడు. మీరు చెప్పండి రా. సరే ఓ ఇంటి అమ్మాయికి నువ్వంటే పిచ్చి ఇష్టం అన్నా, అంటే పడి చచ్చిపోతానుకో. అంతెందుకు, నువ్వు రోజు బాత్రూంలో స్నానం చేస్తుంటే అన్నా, రిలయన్స్ రీఛార్జ్ ఉందా? లేదు, దుకాణం మూస్తాం, వెళ్ళు. మీరు తెరిచే ఉందిగా. అయినా ఎప్పుడు తాపగార్చడే పని అయిపోయింది నీకు. ఎవడరా తాప గారుస్తుంది? నువ్వే తాప గారుస్తున్నావు. రీఛార్జ్ చేయడానికి ఏంటి నొప్పి? రీఛార్జ్ ఏదో చేసి పంపించేయి, మనకి ఏదో డిస్టర్బెన్స్. నెంబర్ చెప్పు. 9848036668. అయిపోయింది, వెళ్ళు. మీరు చెప్పండి రా. అదే అన్నా, స్నానం చేస్తుంటే అన్నా, అది రిలయన్స్ కాదు, ఎయిర్టెల్ అంట. ఈడు మళ్ళీ నా బాత్రూంలోకి వచ్చేసాడు. ఇదిగో వడాఫోన్, ఎయిర్టెల్ ఐడియా మొత్తం చేసుకోరా బాబు, నీకు దండం. మళ్ళీ నా బాత్రూంలోకి రాకు నువ్వు. మీరు చెప్పండి రా. స్నానం చేస్తుంటే కొంప తీసి చూస్తుంది ఏంటి? మరి అయినా స్నానం చేస్తున్నప్పుడు ఏంటన్నా, సినీ యాక్టర్ లా అలా సబ్బు రాసుకుని స్నానం చేసి బయటికి వచ్చి టీవీఎస్ ఎక్సెల్ మీద ఎక్సలెంట్ గా వెళ్తుంటే అప్పుడు చూస్తున్నా. అయ్యో బాబు, పెయిన్ లెవెల్ ఎఫెక్ట్.
అంటే నా వెహికల్ డీటెయిల్స్ అన్ని ఆ పిల్ల దగ్గర ఉన్నాయన్నమాట. ఏంటోరా ఆడవాళ్ళందరినీ నేను వేధించడం తప్ప ఏ ఆడదే మనల్ని పేమెంచలేదు. ఆయన నాలో ఏం చూసిందంటారా? నాకు అదే డౌట్. అలా అంటావేంట్రా? అన్నకేం తక్కువ? అన్న అందగాడు కాకపోయినా ఆటగాడే కదా. అన్న రీఛార్జ్ అయిపోయింది, ఎంతైందో చెప్పు. బాబు డబ్బులు ఏమొద్దురా బాబు, నువ్వు మా ఆటలో దూరకు వెళ్ళిపో అంతే. వెళ్ళు. ఓకే మీరు చెప్పండి రా, మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపించేస్తుందా? ఇంక చెప్పడానికి లేదన్నా మేము వెళ్తాం. మధ్యలో వెళ్ళిపోతారేంట్రా? సరే ఓ పని చేద్దాం, ఆ అమ్మాయి నెంబర్ నీకు ఇచ్చేస్తాను, నువ్వే ఫోన్ చేసుకో. ఎలాగో నువ్వు డీలింగ్ స్పెషలిస్ట్ కదా. సరే 9440 9440 143 ఫ్యాన్సీ నెంబరు. పదండి రావడం. ఇది మా ఆవిడ నెంబరు. ఇది మా ఆవిడ నెంబర్ రా. నేను రోజు చూస్తుంది, నేను పిచ్చి పిచ్చిగా ప్రేమవుతుంది మీ ఆవిడే కదా. మా ఆవిడ నన్ను చూస్తుందో నాకు తెలియదేటి. మీ ఆవిడ నేను చూస్తున్నాను తెలుసు కూడా ఇంకా నువ్వు వాడిని చూస్తున్నావంటే బాగున్నా. ఒరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? అయినా మా ఆవిడ నెంబర్ మీకు ఎక్కడదరా? సీనన్నా ఊళ్ళో వాళ్ళందరి నంబర్లు బుర్రలో ఉన్నట్టు మీ ఆవిడ నంబరు ఊళ్ళో వాళ్ళందరి బుర్రలో ఉందన్నా. కరెక్టేరా. ఎర్రిప్పు ఎన్నిసార్లు చెప్పాలరా ఎరుపు రంగు దారం రైలు లేదని? దారప్రియుల గురించి కాదులే. సీను